పోనీ ఉన్నవాళ్ళు వెండిలో పెడతారు. ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే, తులసి అంటే చాలా ఇష్టం. ఎండి పూలు పెట్టండి, ఇంత కాడలతో మాత్రం పెడితే అంత బాగుండదు. అని అలంకార అందంగా వచ్చినట్టు చిన్న కాడలతో, చామంతి పూలు చిన్న కాడలతో అందంగా రెండు పుష్పాలు పెట్టినా సంతోషిస్తారు. ఒక తులసి దళం పాదాల మీద పెట్టి ఏమీ లేకపోతే నాలాంటి వాళ్ళు ఏం చేయగలరు, ఎప్పుడో చేసినప్పుడు చేశాను అని పంచపాత్రలో, రాగి పంచపాత్రలో కానీ గాజు పాత్రలో కానీ కొంచెం నీళ్లు పోసి ఒక తులసి పత్రం కానీ తులసి దళం కానీ వేసి, స్వామి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రేతాత్మన అన్నావు కదా, అది తోయం తీసుకోతండి. అందుకే పానీయాన్ని ఆరించు. పిలిస్తే వస్తాడు, ప్రేమతో భక్తితో పిలిస్తే వస్తాడు. 7 కొండలు దిగి పరిగెత్తుకుంటూ వస్తాడు తన భక్తుల కోసం. అది ఆతో చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని చెప్పాడు కదా భగవద్గీతలో. అది ఆయన 4 రకాలైన భక్తులు ఆయనకున్నారు. ఆర్తితో పిలిచేవాళ్ళు, జిజ్ఞాసులు తెలుసుకోవాలనుకునేవాళ్ళు, అర్ధార్థి డబ్బులు కావాలి స్వామి, నాకు ధనం రావాలి ఇలాగా అని మొక్కుకుంటారు కదండి, ఇంత వస్తే ఇంత వేస్తాను అన్ని ఆ విషయాలు వ్యక్తిగతాలు. కానీ ఆతో జిజ్ఞాసుడు అర్థం. జ్ఞానీచ జ్ఞానం, నీకు సంబంధించిన జ్ఞానం నాకు ప్రసాదించు, నీ పాదాలు చేరుకుని మార్గంలో జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు, భక్తి మార్గంలో నడిపించు అని జ్ఞానంతో ప్రార్థించేవాళ్ళు. వీళ్ళు 4 ఈ సుకృతిన, వీళ్ళు పుణ్యాత్ములు నాకు అర్జున ఓ భర్త శుభ అని చెప్పాడు. కాబట్టి ఒక తులసి పత్రం కానీ ఏదైనా సమర్పించినట్లయితే ఆనందంగా స్వీకరిస్తాడు. ఏదైనా వండిన పదార్థం పెట్టినప్పుడు నాకు తెలిసిన విషయం, ఒక తులసి ఆకు కానీ తులసి పత్రం కానీ తులసి దళం కానీ వేసినట్టయితే ఆయనకి చాలా ఇష్టం. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను, కానీ ఏదైనా ఒప్పుకుంటాడేమో కానీ మట్టి పాత్రలో పెట్టినా ఆనందంగా స్వీకరిస్తాడు ఆయన. స్టీల్ మాత్రం ఆయనకి ఇష్టం ఉండదు. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.